నా పేరు జాహ్నవి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం సమ్మక్క సారలమ్మ జాతర ప్రత్యేకతను తెలుసుకుందాం. ఈ జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 10 కోట్ల మందికి పైగా హాజరు అవుతారు. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరం తాడ్వాయి మండలంలో దట్టమైన అడవుల మధ్య ఈ జాతర జరుగుతుంది. కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోని వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు సమ్మక్క సారక్క. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర గణకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ నృత్యంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అసలు ఈ సమ్మక్క సారక్కలు ఎవరు, వారి కథ ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు పోలవాసును పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు పుట్ట మీద ఒక పాప కనిపించింది. తనకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క ఆయనకు పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా ఉండడం చూసి దైవంగా భావించాడు. సమ్మక్క చేతితో ఆకుపసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్లే నయమైపోయేదట. సమ్మక్కను మేడారాన్ని పాలించే పగిడిద్ది రాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. మేడారాన్ని పాలించే పగిడిద్ది రాజు కాకతీయ సామంతుడు ఉంటాడు. కరువు కట్టకాల వల్ల కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టడంతో పగిడిద్ది రాజుపై కోపంలో పటాభరుడు అతనిని అణిచివేయడానికి మేడారంపై దండెత్తాడు. పగిడిద్దరాజు, జంపన్న, సమ్మక్క, సారలమ్మ మరియు నాగులమ్మ వేరువేరు ప్రాంతాల నుండి తమ యుద్ధాలను ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు. కానీ అన్నింటిలో అరుతేరిన కాకతీయ సేనల ముందు తట్టుకోలేక పగిడిద్దరాజు, మేడరాజు, సారలమ్మ మరియు నాగులమ్మ వీరమరణం పొందారు. పరాజయ వార్త విన్న జంపన్న తట్టుకోలేక సంపెంగ వాగులో దుంకి చనిపోతాడు. అప్పటి నుండి ఆ వాగు సంపెంగ వాగుగా కాకుండా జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. చివరకు సమ్మక్క కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడుతుంది. చివరకు శత్రువు చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతోనే యుద్ధ భూమిని విడిచి చిరుకల గుట్ట వైపు వెళుతూ మాయమయ్యింది. సమ్మక్కను వెతుకుతూ వెళ్ళిన వారికి ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర కుంకుమ బయలు లభించింది. దాన్ని సమ్మక్క భావించి జమిలిగా పూసిన జాతి మల్లెలే తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. భక్తులు తమ కోరికలు తీర్చమని అమ్మవారికి బంగారం నైవేద్యంగా సమర్పిస్తారు.